శాసనసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీరు దయచేసి వినండి. మీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలు శాసనసభలో ప్రతిబింబించొద్దండి. దయచేసి విత్డ్రా యువర్ సెల్ఫ్ ప్లీజ్. రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన కరువు, రైతు ఆత్మహత్యలు మరియు తాగునీటి ఎద్దడి, ఈ పైన విశ్వేశ్వరరెడ్డి మరియు ఇతరులు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. Now the question hour. Deputy Chief Minister, question number 1540, Minister Revenue. అధ్యక్ష, Please. మీకు సమాధానం అవునండి. Withdraw yourself. కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితులను ఉపనయనం చేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. వ్యవసాయం 14 పంటల కోసం 33.52 కోట్లు సబ్సిడీతో 1.3 లక్షల క్వింటాల ప్రత్యామ్నాయ పంట This is very unfair. Please go back to your seat. No. Please go back to your seat. కోసం వ్యవసాయ శాఖ ఒక Please go back to your seat. Please be seated. No, this is very unfair. హైబ్రిడ్ కాయగూరలు సాగును 3,510 కుంటల్లో చేపట్టమైంది. ప్లాస్టిక్ మల్డింగ్ ప్రత్యేకించి 11,334 హెక్టార్లు కూరగాయలు, మిరప పంటను ప్రధానమంత్రి కృషి సింధు యోజన పథకం కింద 1 లక్ష హెక్టార్ల సూక్ష్మ సేద్యాన్ని చేపట్టడం జరుగుతుంది. Minister Garu, Home Minister Garu, Deputy Chief Minister Garu, please. Question to be answered is by Revenue Minister. Please be seated. Question number 1540, Minister of Revenue will answer. Please. On the name of your leader, you are disturbing the house. On the name of your leader, you are disturbing the house. Please go back to your seats. No, it is very unfair on your part. You are stalling the house for no reason. Please go back to your seats. Now, రామచంద్రపురం పై మండలాలతో పాటు బూర్గంపాడు మండలంలోని 6 గ్రామాలు బదలాయించారు. తూగునపాడు, వేలేరు మండలంలో బూర్గంపాడు మండలంలోని 6 గ్రామాలు పశ్చిమ గోదావరి జిల్లాకు అనుబంధం చేసి ప్రత్యేక రెవెన్యూ డివిజన్ కుబనూరు హెడ్ క్వార్టర్స్ గా ఏర్పాటు చేశారు. నిండిపాక, కూనవరం, చింతూరు, వరరామచంద్రపురం మండలాలు తూర్పు గోదావరి జిల్లాకు అనుబంధం చేశారు. ఈ మండలాలతో కొత్తగా ఏర్పాటైన ఏటపాక రెవెన్యూ డివిజన్లో చేర్చబడ్డాయి. కొత్తగా ఏర్పడ్డ రెవెన్యూ డివిజన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బందితో పనిచేసేలా చర్య తీసుకోవాలని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. కొత్త పోస్టులను మంజూరు చేయడానికి కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ రెవెన్యూ డివిజన్ లో ప్రత్యేకంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఉపాధ్యాయులు ఖాళీగా ప్రత్యేక డిఎస్సీ 2014 ద్వారా భర్తీ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. 285 సిఆర్టీ నియమించిన చర్యలు తీసుకోవడం జరిగింది. 260 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను ఎంపీపీ పాఠశాలలో నియమించేందుకు చర్యలు. దీనిలో 235 మంది షెడ్యూల్ తెగల వారితో భర్తీకి చర్యలు తీసుకున్నాం. రెవెన్యూ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం జరిగింది. విలీనం చేసిన 4 మండలాలు జిల్లాలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకొని వీడియో కాన్ఫరెన్స్ జరిగేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం టీహెచ్సీలో 18 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్, 7 ఆడవారిని ఇవ్వడం జరిగింది. అన్ని వైద్యాధికారుల ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేలా చర్యలు తీసుకోవడం జరిగింది. చింతూరులో సబ్ కార్యాలయం ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దీనికోసం భవనం సమకూర్చబడింది. 1 నెలలోపు ప్రారంభిస్తాం. దాదాపు 235 లక్షల అంచనా వ్యయంతో చింతూరు, కూనవరంలో పౌష్టికాహార కేంద్రాలను ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ఈ 4 మండలాల్లో త్రాగునీటి కోసం
ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఒక డిప్యూటీ ఏఈ 3 ఏఈలు నియమించడం జరిగింది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్కో ఏడీఏ కార్యక్రమాల్లో చింతూరులో ఏర్పాటు చేశాం. దీనిలో ఒక ఏడీఏ 3 ఏడీఏలను నియమించడం జరిగింది. కొత్తగా బ్యాంకు శాఖలు ఏర్పాటు చేశాం. చింతూరు, ఏటపాక ఆంధ్ర బ్యాంక్ శాఖలు ఏర్పాటు చేశాం. చింతూరులో బస్ డిపో ఏర్పాటు కోసం 10 ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది. చింతూరులో ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు చేయబడుతోంది. విద్యార్థుల సమాచారాన్ని ఈ హాస్టల్ పెట్టులో ఉంచి వారికి అన్ని సౌకర్యాలు, ఉపకారాలు ఇవన్నీ ప్రభుత్వం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వైద్య శిబిరాలను కార్పొరేట్ హాస్పిటల్స్ ద్వారా చింతూరులో ఏర్పాటు చేసి 658 రోగులకు వైద్య సాయం అందిస్తున్నాం. ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఈ మండలాల్లో ఏర్పాటు చేస్తున్నాం. వికలాంగుల శాఖ ద్వారా 3 చక్రాల సైకిళ్లు, శంఖకర్రలు, చెవిటి వారికి వినికిడి పరికరాలు కూడా సరఫరా చేశాం. ప్రజల సౌకర్యం కోసం కూనవరం, చింతూరులలో చదరం క్యాంపులు ఏర్పాటు చేసి 315 చదరం సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఏవైతే ఆంధ్రప్రదేశ్లో చేరినాయో వాటి అన్నిటికీ కూడా సరైనటువంటి సౌకర్యాలు మనం శ్రద్ధగా తీసుకుని ఏర్పాటు చేయడం జరిగిందని మనవి చేస్తా ఉన్నాను. Please go back to your seats. Please go back to your seats. I asked the members of the opposition party, why you are stalling the house? Srikanth Reddy garu, you want to say something? Nehru garu, why do you want to stall the house? మీరు ఎందుకు సభను స్తంభింపజేస్తున్నారు చెప్పండి. ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష శివప్రసాద్ రెడ్డి గారు, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. అధ్యక్ష ప్లీజ్ గో బ్యాక్. ప్లీజ్ గో బ్యాక్. ప్లీజ్ బీ సీటెడ్. నో, ఎస్, ప్లీజ్ గో బ్యాక్. ప్లీజ్ గో బ్యాక్. ప్లీజ్ గో బ్యాక్. ప్లీజ్ గో బ్యాక్. మినిస్టర్ ఫర్ లెజిస్లేటివ్ అఫైర్స్, ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ ఏమ్మా ప్లీజ్ ఏం తగాడతారు ఎట్లా? దయచేసి కూర్చోండి ప్లీజ్. ఎస్, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు. అధ్యక్ష మీరు పర్మిషన్ ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు మాట్లాడటానికి. కానీ మాట్లాడే ముందు ఆ ఫోటోలన్నీ తీసేస్తే బాగుంటుంది. ఫొటోస్ కానీ అదేవిధంగా ప్లే కార్డ్స్ కానీ ఇక్కడ డెమాన్స్ట్రేషన్ మంచిది కాదు. అవన్నీ తీసేసినా మీరు మాట్లాడాలనుకున్నది మాట్లాడండి, ఫోటోలు తీసి మాట్లాడమనండి సార్. ప్లీజ్, వాట్ యు వాంట్ టు సే నెహ్రూ గారు? నాకు ఉండండి ప్లీజ్. ప్లీజ్ 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 కూర్చోండి దయచేసి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. నెహ్రూ గారు, మీకు నేను ఐ మేక్ ఎన్ అప్పీల్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు మాట్లాడితేనే మీరు కూర్చుంటారు. ప్లీజ్ నెహ్రూ గారు వినండి. మీరు మాట్లాడితేనే కూర్చుంటారు, ఎవరు మాట్లాడినా తగబడతారు. కష్టంగా డిఫికల్ట్ టు రన్ ది హౌస్ లైక్ దిస్. ఎస్, వాట్ యూ వాంట్ టు సే ప్లీజ్? దయచేసి కూర్చోండి. ఎస్ నెహ్రూ గారు. అధ్యక్ష ఈరోజు రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఒక మానవతావాదిగా గుర్తించినటువంటి ఐ వాంట్ ప్లీజ్ సార్ మానవతావాదిగా గుర్తించినటువంటి ప్లీజ్ ఒక మానవుడు ఆరవ అట్టగా నేను చెప్తానండి నెహ్రూ గారు. ప్లీజ్ నేను అడుగుతున్నాను మిమ్మల్ని, నేను అడుగుతున్నాను మీరు మాట్లాడుతురు కానీ మీరు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం డ్రౌట్ మీద ఇచ్చారు. ఉండండి ప్లీజ్. మీరు హౌస్ని స్టాల్ చేస్తున్నారు, దేనికోసం స్టాల్ చేస్తున్నారో చెప్పండి ముందు ప్లీజ్. ఏమిటి మీరు దానికి ముందు మీరు అట్లా కాదండి, దానికి ముందు మీరు ఇట్లాంటి ప్లే కార్డ్స్ పెట్టకుండా మీరు రాజశేఖర రెడ్డి గారు అంటే మీకే కాదు అందరికీ ఎంత గౌరవం ఉండాలో అంత గౌరవం ఉంది. ప్లీజ్ ప్లీజ్ డోంట్ గో ఫర్ కన్ఫ్రంటేషన్. ప్లీజ్ కూర్చోండి.
మానవతావాది మీ నాయకుడు, దేశానికి కూడా నాయకుడు అని మీరు అంటున్నారు, కరెక్టే. అలాంటిది మీరు అడ్జర్న్మెంట్ మోషన్ వారి పేరు మీద ఎందుకు ఇవ్వలేదు? మీరు డౌట్ మీద ఇచ్చారు. డౌట్ మీద ఇచ్చింది కాకుండా మీరు వేరే విషయం మాట్లాడుతున్నారు. ఎంతవరకు సమంజసం మీకు తెలియాలని. మీరు నిజంగానే అది కావాలంటే ఒక ప్రాపర్ ఫామ్ లో మీరు ఇచ్చారా నోటీస్ ఏమైనా? ఉండండి ప్లీజ్. నెహ్రూ గారు వినండి, నాకేమీ అభ్యంతరం లేదు మీరు మాట్లాడటానికి, కానీ అసెంబ్లీలో ప్లీజ్ నిజమంటే చెప్తాను వినండి. నేను చెప్పింది విన్న తర్వాత మాట్లాడుతూ, కానీ మీరు హౌస్లో ఒక అంశం ప్రస్తావనకు రావాలంటే ఒక నోటీస్ రూపంలోనో, ఒక క్వశ్చన్ రూపంలోనో, ఒక 0 అవర్ రూపంలోనో, ఒక చర్చ రూపంలోనో రావాలి. అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏమి లేకుండా వీ టేక్ ది హౌస్ ఫర్ ఏ రైడ్ అని మీరు చెప్పడం ఎంతవరకు సమంజసం మీరు చెప్పండి. మీరు రాజశేఖర రెడ్డి గారి మీద మీకు గౌరవం, ప్రేమ ఉంటే ఈ రోజున అడ్జర్న్మెంట్ మోషన్ మీరు ఇచ్చిండేవాళ్ళు. మీరు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చింది డౌట్ మీద ఇచ్చారు. అది వదిలిపెట్టేసి, అడ్జర్న్మెంట్ మోషన్ వదిలిపెట్టేసి మీరు వేరే విషయాన్ని ప్రస్తావించామంటున్నారు. ఓకే అనేది మీ విజ్ఞతకు వదిలిపెడుతున్నాను. నెహ్రూ గారు మాట్లాడండి. సార్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అటువంటి మహనీయుడి యొక్క ఆలోచనలు ఉన్నాయి. వినవయ్యా, విన్న తర్వాత నువ్వు చెప్పు. ఇదే సాంప్రదాయం అండి, ఇది సాంప్రదాయమా? ఆయన ఆలోచనలు ఒక్కసారి ఈ సభ దృష్టికి తేదల్సా. ఇవాళ ఏదైతే మేము ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి కరువు పరిస్థితుల దృష్ట్యా ఈ పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమయ్యాయన్న దాని మీద ఆ మహనీయుడి యొక్క ఆలోచనల్ని అనుగుణంగా కానీ ఈ ప్రభుత్వాలు వ్యవహరించి ఉన్నట్టయితే, ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎప్పటికే మనం పూర్తి చేసుకోగలిగి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈనాడు ఈ కరువు అనే అంశం మీద మనం మాట్లాడడానికి, మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉంటాయి అధ్యక్ష. కానీ ఇక్కడ ఒక్కటి సార్, మీరు ఇచ్చారు కదా, ఆ పరిస్థితులను చర్చించడానికే ఈనాడు మేము చెప్పడం జరుగుతుంది. ఇక పోయి ఒకటి అధ్యక్ష, మీరు మమ్మల్ని మీరు నమ్మకంలో తీసుకోండి. మేము రిప్రజెంటేషన్ వచ్చినప్పుడు మీరు మమ్మల్ని నమ్మకంలో తీసుకోండి, నేను తగు నిర్ణయం తీసుకుంటాను అని చెప్పినటువంటి పరిస్థితులను కూడా ఈ సందర్భంలో ఒక్కసారి మీ దృష్టికి తేవాలనేటటువంటి మా ప్రయత్నమే ఈ ఆవేదన చెప్పి మనం చేసుకుంటున్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఫోటోని ఆ లాబీలో నుంచి ఎవరికి చెప్పకుండా, ఎవరికి తెలియకుండా తీసినటువంటి ఫోటోని ఇప్పటి వరకు కూడా మీరు పెట్టినటువంటి పరిస్థితుల్లో మాత్రం ఈ 6వ సందర్భంగా మాత్రం తీవ్రంగా నిరసిస్తున్నాం. అదే రకంగా ఇవాళ ఖర్చులు ఏదైతే కరువు కాటకాలు ఉన్నాయో ఈ కరువు కాటకాల మీద మాత్రం ఖచ్చితంగా మీరు చర్చకు ఆమోదించాలి, ఆమోదించి తేవాలి అని చెప్పేసి మిమ్మల్ని చదవాలనుకో వేడుకుంటున్నాం. ఇప్పుడు ఓకే, ప్లీజ్ ప్లీజ్ దయచేసి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడు ఒకటి నెహ్రూ గారు అండ్ అపోజిషన్ మెంబర్స్ అందరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఒకటి మీరు సీరియస్ అంశంగా ప్లీజ్ దయచేసి కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి, మీరు ప్లీజ్ దయచేసి కూర్చోవాలి, దయచేసి కూర్చోండి. మీరు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చారు, దానికి నేను సమాధానం చెప్పాను. దానికి ప్రభుత్వం రేపు చర్చ చేపడతామని చెప్పింది. ఫస్ట్ క్వశ్చన్ దానిపైనే ఉంది. డ్రౌట్ సమస్యలు, డ్రౌట్ యొక్క పరిష్కారం అందరిది కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి మీది అందరిది కూడా. ప్లీజ్ చెప్తానండి, దాని మీద మీరు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చారు, సమాధానం చెప్పాను. రెండోది రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పారు. మీకు సభా సంప్రదాయాలు, నియమాలు మీకు తెలియని కావు. ఏ అంశమైనా సభలో రావాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఉండండి ప్లీజ్, మీరు ఆ పద్ధతి ఏది ఫాలో కాలేదు. మూడోది, ఈవెన్ నౌ you are releasing the chair for removing the portrait of Rajశేఖర Reddy garu. I never did it against any rules, against any wish. అది మీరు గుర్తు పెట్టుకోండి.